హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో గులాబ్ జాములు ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే MTR గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. చాలా బాగుంటుంది, సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇది వచ్చేసరికి 180 గ్రామ్స్ అండి. 2 ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. చూడండి, ప్యాకెట్స్ అయితే కట్ చేసి బౌల్లోకి పిండి అంతా తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా చపాతీ పిండిలో కలుపుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా పిండి అంతా కూడా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఓ 10 నిమిషాలు వదిలేయాలి దాన్ని. పిండి కలుపుకునేటప్పుడు గట్టిగా అదుము పెట్టి మాత్రం కలుపుకూడదండి, స్మూత్గా కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు మనం పాకం రెడీ చేసుకుందాము. ఒక ప్యాకెట్కి 2.5 కప్పులు షుగర్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకుంది 2 ప్యాకెట్లు కాబట్టి 5 కప్పులు షుగర్ యాడ్ చేస్తున్నాను. 5 కప్పుల షుగర్కి 6 కప్పులు వాటర్ యాడ్ చేసి ఇప్పుడు పంచదార అంతా కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలండి. తీగ పాకం అయితే అవసరం లేదు, కొంచెం జిగటగా ఉంటే సరిపోతుంది. నేను ఇందులోకి 4 యాలక్కాయలను అయితే నలగొట్టు వేస్తున్నాను. మీరు ఒకవేళ పౌడర్ వేసుకోవాలనుకుంటే లాస్ట్లో వేసుకోండి. ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా చూసుకుంటా పాకం అయిందో లేదో చూసుకుంటూ ఉండాలి, లేకపోతే ముదురు పాకం అవుతుంది. ఇలా ఈ విధంగా చూసుకుంటూ ఉండాలండి. ఇలా అన్నప్పుడు జిగటగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకు పాకం అయితే రెడీ అయిందండి, చూసారు కదా. ఇది చిక్కబడకుండా ఉండాలంటే కొంచెం నిమ్మరసం ఇలా యాడ్ చేసుకోవాలి. పాకం అనేది చిక్కబడకుండా ఉంటుంది. మరలా ఒకసారి పిండి అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండలు చేసుకోవాలి. ఇలాంటి స్పూన్ ఒకటి తీసుకొని దీంతో ఇలా తీసుకుంటే మీకు కొలత కూడా ఈజీగా ఉంటుంది. ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా అనుకుంటూ ఒక 2-3 సార్లు ఇలా చేసి తర్వాత స్మూత్గా ఇట్లా రౌండ్ చేసుకోవాలండి. అప్పుడు క్రాక్లు అనేవి రావు. విధంగా పిండి అంతా కూడా ఇలా బాల్స్ చేసుకోవాలండి, క్రాకులు లేకుండా. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూడటానికి కొంచెం పిండి వేసుకొని చూసుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ అవ్వలేదు, ఇంకొంత టైం పడుతుంది. చూడండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం రౌండ్ చేసి పెట్టుకున్న వంటలన్నీ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మంట మాత్రం మీడియం లేదా లోలోనే ఉంచుకోవాలి, హైలో మాత్రం ఉంచకూడదు. ఇదంతా కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటా. ఈ కర్రీ ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ తీసుకొని పాకంలో వేసుకోవాలండి. అలాగే మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పాకంలో వేసిన తర్వాత ఒక 2 గంటల సేపు నాననివ్వాలండి. పాకం అంతా కూడా లోపల వరకు పట్టాలంటే ఒక 2 గంటలు నాననివ్వాలి. తర్వాత జాములు అయితే మనకు రెడీ అయినట్టే. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.